రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్ వెళ్తే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేం పోటీ చేయటం లేదు. ఎన్నికల కోడ్ ఉండగా పర్మిషన్ తీసుకోవాల్సింది బహిరంగ సభలు, ఊరేగింపులు చేసేవాళ్ళు తీసుకోవాలి. వైఎస్ జగన్ గారు మిర్చి యార్డుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వెళ్లలేదు. పోలీసులు కోడ్ ఉందని కనీసం నోటీస్ ఇవ్వలేదు. వల్లభనేని వంశీని పరామర్శించేటప్పుడు అడ్డురాని కోడ్ రైతులను కలిసినప్పుడు ఉందా? మాజీ ముఖ్యమంత్రి గారికి భద్రత లేకుండా కుట్ర చేస్తున్నారు. నారా లోకేష్ వికృత ఆనందం కోసం ఇదంతా చేస్తున్నారని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి అని చెప్తున్నారు. నేను వాట్సాప్లో పెట్టారు, అంతే తప్ప ఎవరు మాట్లాడలా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎవరైనా ఏమని నిజంగానే ఎలక్షన్ కోడ్ ఉందండి వెళ్ళకూడదేమో అనుకుంటారేమో, కానీ కాదు. ఈ ఎలక్షన్ కోడ్, ఈ ఎమ్మెల్సీ జరుగుతున్నటువంటి ఎలక్షన్ కోడ్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో 2 చోట్ల ఉంది. ఉంటే ఈ 2 ఎలక్షన్లు మేము పోటీ చేయట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ కంటెస్టింగ్, నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఎన్నికల కోడ్ ఉన్నంగా పర్మిషన్ తీసుకోవాల్సింది ఎవరు? తీసుకోవాల్సింది ఊరేగింపులు చేసేవాళ్ళు, బహిరంగ సభలు పెట్టేవాళ్ళు. ఎందుకు తీసుకోవాలి? వాళ్ళ ఎక్స్పెండిచర్ నోట్ చేసుకోవడం కోసం తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది మిర్చి యార్డుకి ఎమ్మెల్సీలకు ఓట్లు అడగడానిక? అక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఓట్లు వేసే డిగ్రీ వాళ్ళు ఎవరు ఉన్నారా? రైతులను పరామర్శించడానికి వస్తే ఇది ఎమ్మెల్సీ కోడ్ ఉందంటారని నాకు అర్థం కాదు. పోనీ కోడ్ ఉందని నోటీస్ ఇచ్చారా? పోనీ రిటర్న్గా అది ఎవరు? ఊరికే గాలిలో చెబుతుంటారు. గాలిలో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోడ్ను ఉల్లంఘించాడు. నో, కోడ్ను ఉల్లంఘించాలనేటువంటి దురుద్దేశం కానీ అలాంటి కార్యక్రమం కానీ మాకు చేయవలసిన అవసరమే లేదు. ఇది కోర్టుకు సంబంధం లేదు. ఎన్నికలు జరుగుతున్నా పరామర్శకు వచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తే, పెద్దగా ఏమీ అవసరంలా. నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు వంశీని జైల్లో ఉంటే పలకరించడానికి వెళ్ళింది. అప్పుడు కూడా కారులు వేసుకెళ్లారుగా, అప్పుడు కూడా జనం బాగా వచ్చారుగా. ఆ రోజు పోలీసులందరూ వెళ్ళి అడ్డుకున్నారుగా. మరి అక్కడ వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు రాని కోర్టు రైతుని పరామర్శించడానికి ఎందుకు వచ్చిందయ్యా బాబు? చెప్పాయి చంద్రబాబు నాయుడు గారు, మనం చేస్తానా? హోంమంత్రి గారు చెప్పమంటున్నా? అక్కడ ఇక్కడ ఒకటే కదా. కాకపోతే అక్కడ ఒక ఐజీ ఉన్నాడు, ఇక్కడ ఒక ఐజీ ఉన్నాడు. ఏమైనా తేడా ఉందేమో నాకు తెలియదు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పోటీ చేస్తుంది. ఆపోజిషన్గా వేరే ఇండిపెండెంటో లేకపోతే ఇంకా ఆయన పోటీ చేస్తున్నాడు. మాకేం సంబంధం? ఎవరన్నా సపోర్ట్ చేశామా? లేదుగా. మరి గుంటూరు కృష్ణానదికి అటొక రూలు, కృష్ణానదికి ఇటొక రూలు ఉంటుందా? 2 ఒకే నియోజకవర్గం కదా ఎమ్మెల్సీలకు వచ్చి. అక్కడ లేని రూల్ ఇక్కడ ఎందుకు వచ్చింది? అక్కడంటే వంశీని పలకరిస్తున్నారు కదా, పెద్ద ప్రాబ్లం లేదనుకున్నారు. ఇక్కడ రైతులను పరామర్శిస్తున్నారే, రైతు ఇష్టం వచ్చినట్టు చెప్తాడే, ఉన్న వాస్తవాలు చెప్తాడే, అందువల్ల దీన్ని ఆపేయాలి ఎట్టా కొట్టగా రాత్రి అంతా కుట్ర చేశారు. అయినా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు చేసినా ఛేదించుకొచ్చేవాడు కదా. చివరికి ఏం చెప్పారు? సెక్యూరిటీ లేదు ఇవాళ. ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ. ఇందాక మా మాజీ మంత్రి గారు చెప్పినట్టుగా, ఏమండి సెక్యూరిటీ ఎవరికి ఉంటుందండి? నాకు ఉంటుందా? వీళ్ళకు ఉంటుందా? ఉండదుగా. మీ మంత్రులు పోయినా కూడా మాకు ఉండదు. కానీ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ Z+ సెక్యూరిటీ ఉంటుంది. ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారికి Z+ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు ఆయన నాట్ ఓన్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఆయనకు ఒక Z+ సెక్యూరిటీ అనేది ఉంది. ఇవాళ కనపడలే. ఎందుకు కనపడలేదంటే పర్మిషన్ తీసుకోలేదంట. ఒక్కడు రాలేదండి, ఒక్క వ్యక్తి కూడా పోలీసులు రాలా. కానీ కొంతమంది వచ్చారు, నేను చూసా, మఫ్టీలో వచ్చారు. వచ్చి డోర్ల పైకి ఎగరేశారు. ఎందుకంటే కేసులు పెట్టడానికి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.